హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మా నాన్న చేసే రవ్వ లడ్డూలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కొట్లో అయితే నేను అసలే తిన్ను రవ్వ లడ్డూలు. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మొన్న మా డాడీ చేస్తే ఒక్కటి తిన్నా బతిలాడుతుంటే. చాలా అంటే చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకోగానే ఎమ్మటే కరిగిపోతాయి అనమాట. బాగున్నాయి నాన్న అనగానే మళ్ళీ 2 కేజీల ప్యాకెట్ తెప్పించి మళ్ళీ చేసిండు నా కోసం. అందులో ఒకటి మా ఆయనకి లడ్డూలు అంటే చాలా ఇష్టం. అల్లుడు అడిగిండిగా లేక అని లడ్డూలు చేసిండు అనమాట. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఏమీ వేయకుండా ఓన్లీ రవ్వ, సన్న రవ్వ తీసుకోండి, ఉప్మా రవ్వ. మీ ఇష్టం, కేజీ కావాలంటే కేజీ చేయండి, 2 కేజీలు కావాలంటే 2 కేజీలు చేసుకోండి. కేజీ అయితే 30 లడ్డూలు వస్తాయి, మీడియం సైజువి. అందుకే మా నాన్న 2 ప్యాకెట్లు వేసిండు. రవ్వ వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లడ్డు టేస్ట్ మొత్తం రవ్వ వేయించుకునే విధానంలో ఉంటుందండి. ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచిగా వస్తాయి లడ్డూలు. ఎర్రగా అయినాక స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారక ముందే దాంట్లో కొంచెం ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత చెప్పడం మర్చిపోయా, స్టవ్ మీద దించే ముందు యాలకుల పొడి వేసుకోండి. కొంచెం మంచిగా కలుపుకున్నాక పైన వాటర్ చల్లుకుంటూ మరీ రొచ్చు కాకుండా లడ్డూలు ముద్ద చేసేలాగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే చేయి కాలుతున్నా కూడా అట్లనే లడ్డూలు ఉండలు చేయాలండి. చల్లారితే అస్సలు రాదు లడ్డూలు. మా నాన్న ఫస్ట్ ఏది చేసినా నాకే పెడతాడు. అందుకే ఇక్కడ తినరా చక్కెర సరిపోయిందేమో చూడు అని ఫస్ట్ లడ్డు నాకేస్తుండ అనమాట. లడ్డూలు చేసుకుంటూ కొబ్బరి పొడి అద్దుకోవాలండి. మా నాన్న లడ్డూలు చేస్తుంటే అమ్మ కొబ్బరి అద్దుతుంది లడ్డూలకి. కొబ్బరి అద్దితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డూలకి. ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తర్వాత స్టీల్ బాక్స్ లో స్టోర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా డేస్ నిలువ ఉంటాయి ఈ లడ్డూలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కీప్ వాచ్ మై ఛానల్.